ఇలా ప్రతి మ్యాప్లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? మ్యూటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. మేమేదో వాళ్ళు నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయ్యా? రెండు 2022లో ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. నువ్వేయలేదే, వేసింది మేము. కౌంటర్ వేసి దీని మీద కొట్లాడుతుంది మేము. ఇది ఎట్లుంటే మరొక విచిత్రం. ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ. ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఏ హృదయం అంటే శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి 3వ రోజు, ఈ ఐటమ్ రాసిన 3వ రోజే మళ్ళీ బ్యానర్ ఐటమ్ పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, 3వ రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ని చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఎవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన 2వ రోజు ఈ
ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకొస్తది, నీ వాటా నీకొస్తది, నీకిచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్ధాలరావు రోల్ అంటే ఈ అబద్ధాల రోల్ ఏంటయా అంటే శకున మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలరావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలరావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని వానర సైన్యాన్ని ఈ ల్యాండ్ ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరకల్ ల్యాండ్, ఈ నాదరకల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22A ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులి స్టాప్ కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే